ఇక్కడి నుంచి మీరు? మేము ఇక్కడ సిటీలోనే ఉంటానమ్మా, ప్రాపర్ విజయవాడ. నేను మెయిన్ బాబుగారి గురించి మాట్లాడటానికి, మా అన్నగారి గురించి మాట్లాడటానికి చెప్పమంటే, నా పేరు అనంతరత్న, రత్నమాణిక్యం అంటారు. ఆహ్, చెప్పండి. 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 ఒరే చెప్పండి. పార్టీ స్థాపించిన దగ్గర నుంచి 85 నుంచి నేను మా సాధారణ కార్యకర్తగా ఉన్నానమ్మా. అట్లా స్టెప్ బై స్టెప్ నేను 96 నుంచి డివిజన్ మహిళా ప్రెసిడెంట్ ఈస్తూ కూడా ఎక్స్. నేను ప్రజెంట్ పార్టీలోనే యాక్టివ్గా ఉన్నాను. కానీ కొన్ని విషయాలుగా బాబుగారు చాలా కష్టపడి పార్టీని నిలబెట్టారు ఇక్కడ హైదరాబాద్లో. హైదరాబాద్లో లేదని మాత్రం అనొద్దు. ఇది ఇక్కడ పుట్టింది పెరిగింది, అన్నగారు ఇక్కడే స్థాపించారు కాబట్టి ఇక్కడ కూడా ఇంకా ప్రజలు ఇంకా ఉన్నారు. ఇంకా ప్రజల గుండెల్లోనే అన్నగారు ఉన్నారు, బాబుగారు ఉన్నారు. బాబుగారు పడే కష్టానికి ఈ దుష్ట శక్తులు కొంతమంది ఉన్నారు. ఈ జగన్ గారు, ఈ చెంచాగాళ్ళందరినీ ఇంకా కొంచెం కంట్రోల్ చేస్తే మన పార్టీ ఇంకా కొన్నాళ్ళు ఎన్ని ఏళ్ళైనా కూడా బాబుగారు ఉన్నంత కాలం కూడా మా లోకేష్ బాబే మళ్ళీ సీఎం అవ్వాలా. విజయవాడలో ఎక్కడుంటారు మీరు? నేను వంటవునమ్మా, వంటవును ప్రస్తుతం ఇక్కడ మా అమ్మాయి దగ్గర. కానీ పార్టీని మాత్రం కాపాడాలంటే వీళ్ళిద్దరే నాయకులా కనబడుతున్నారు. ఇంకా ఇంకా ఈ దుష్ట శక్తులు మాత్రం మీరు ఎప్పుడు చర్య తీసుకుంటారో పబ్లిక్లో చెప్పే మాట ఇది, నేను అనట్లేదు. ఈ ఇంకొకటి ప్రీ పాస్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది. కానీ అది అందరూ సద్వినియోగం చేసుకోవట్లా, దుర్వినియోగం చేస్తున్నారమ్మా పాస్ని. ఆ పాస్ని చాలా పని లేని వాళ్ళు కూడా కష్టపడే వాళ్ళకి ఇవ్వండి మీరు. అదేదో డబ్బులు శుభ్రంగా అకౌంట్లో వేయొచ్చు కదా, ఈ ప్రీ పాస్లు పెట్టే బదులు. అన్ని జిల్లాల్లో నేను చెప్తే మా బాబు ఫ్రీ బస్ మీకు నచ్చలేదా? ఎక్కడమ్మా, ఎక్కడ సరిగా వాల్యూ ఇస్తున్నారు? ఎక్కడ ఇవ్వట్లేదమ్మా. అంత కష్టపడి డబ్బు ఫ్రీ బస్ వల్ల ఆడి వాళ్ళకి బానే ఉంది కదా, అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా. ఓకే ఓకే, దేనికమ్మా? ఎవరికి కష్టపడేదని? మేము ఇప్పుడు నా హెల్త్ ప్రాబ్లం, హాస్పిటల్కి వెళ్ళాలంటే సీట్ ఇవ్వరు, పిచ్చి పిచ్చికి మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అంత స్వేచ్ఛ ఇవ్వచ్చు, కానీ ఆడదానిలాగానే స్వేచ్ఛ ఇస్తే బాగుంటుంది. పేరునేని నానిగాడు ఆమెను ఎంత సేవ్ చేస్తారు వాళ్ళ మిస్సెస్ని. రైట్ హ్యాండ్ పట్టుకున్నారు ఈయన నాదెంట్ల మనోహర్ గారు. రైసు పోనీ కదా నాడ మనిషిని ఇస్తే తెల్లారి పిచ్చి పిచ్చి కోతలు. ఎవరినంటావు నువ్వు? నీ తప్పు పెట్టుకొని నువ్వు అందరిని అంటే ఎవరు ఊరుకోరు, ఎవరైనా తిరగబడతారు. ఇది పబ్లిక్ది, ఇది పబ్లిక్ తిరగబడి రోజుల దగ్గరకు వచ్చింది. బాబు బేసిక్ గా అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. చాలా బాగుందమ్మా, బానే ఉంది. సూపర్ 6 పథకాల్లో ఎన్ని పథకాలు అందుతున్నాయి? 240కి పైగా హామీలు ఇచ్చారు కదా, మరి ఏమన్నా అందుతున్నాయా మీకు టైం టు టైం? ముఖ్యంగా తల్లికి వందనం అని ఇంటింటికి, అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఆడవాళ్ళకి 15,000. నేను కూడా ఎంకరేజ్ చేస్తున్నా. నేను ఎక్స్ ఇక్కడ డివిజన్ మహిళా ప్రెసిడెంట్ అయినా కూడా అక్కడ యాక్టివ్గా నేను అన్ని. మీరు పార్టీ మెంబర్ కాబట్టి మీరు పాజిటివ్ చెప్తారు. నేను ఇప్పుడు అది బాగా అడిగావు. ఇది బాబు గారు చూడాలని నేను చెప్తున్నా. మా అమ్మాయి విషయంలోనే మేము చాలా దెబ్బతిన్నాం పార్టీని. ఎందుకంటే వాళ్ళకి ఒక లాయర్ తరపున జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మా అమ్మాయిని తిరుపతి ఇచ్చాం. చాలా చాలా దెబ్బతిన్నాం. మీ కమ్మ క్యాస్ట్ అయినంత మాత్రం మాకేం బాబులు కోట్లు లక్షలు మాకేం దిగబడి ఇవ్వట్లా. యాక్టివ్గా మెంబర్ని చూసి ఏదైనా కూడా కష్టపడేవాళ్ళని చూస్తే వాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటారు. కానీ ఈ గ్రహాలు మాత్రం మీరు చర్య తీసుకోకపోతే మాత్రం చాలా చాలా కష్టపడతామమ్మా. అండ్ పొయ్యిలో పోసిన బూడిద పన్నీర్ అంటారే, ఆ సామెతకు వస్తుంది. ఆయన ఎంత కష్టపడుతున్నారో లోకేష్ బాబు కానీ ఆయన కానీ కష్టపడేదానికి ఆ కష్టఫలితం దక్కాలంటే వీళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలా. చాలా ఇది. ఎన్టీ రామారావు గారితో పనిచేసినటువంటి సుబ్బారావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని కీలక విషయాలు ఆయనతో ప్రస్తావించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఎప్పటి నుంచి, ఏ పీరియడ్లో ఆయనతో మీరు పనిచేస్తారండి? ఎన్టీ రామారావు గారు దానవీర సూర్యకర్ణ సినిమా దగ్గర నుంచి నేను ఉన్నానండి. తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి మొదటి రోజు నిజాం కళాశాలలో మీటింగ్ పెట్టినటువంటి రోజు స్టేజ్ మీద కూడా నేను ఉన్నాను. వారు మీ అభిమానులు అన్నమాట ఎన్టీ రామారావు గారికి. ఫస్ట్ నుంచి కూడా మేము చాలా సీనియర్. నేను ఇప్పుడుండే అయ్యన్న పాత్రుడి గారు స్పీకర్ గారు ఉన్నారు, వారు బుచ్చే చౌదరి గారు, శ్రీపతి రాజేష్ సీనియర్స్ అనమాట. చాలా ఒక 40 ఇయర్స్ సీనియర్స్ దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి ఆదర్శాలు మాకెంతో ఆదర్శం. వారు తెలుగుదేశం పార్టీ పెట్టడం, 9 నెలల్లో ఎంతో విజయం సాధించడం, అత్యధిక మెజారిటీతో సాధించి వారు తెలుగుదేశం పార్టీ అనే పేరుతోటి చాలా బ్రహ్మాండమైనటువంటి గవర్నమెంట్ ఫామ్ చేశారు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ యొక్క హవాలా జరిగేది ఇందిరాగాంధీ గారి టైంలోనే. కానీ ఎన్టీ రామారావు గారు ఒక నటుడిగా సక్సెస్ అయ్యి ఆ తర్వాత పార్టీ పెట్టి ఈ తెలుగుదేశం పార్టీని నిర్మించారు. దానికి
అలా 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 ప్రాణం పోశారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 76వ జయంతి అన్నమాట. వారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. వాళ్ళు 14 సంవత్సరాలు సీఎంగా ఉండి ఈరోజు హైదరాబాద్లో హైటెక్ సిటీ కానీ లేదా హైదరాబాద్ పురోగతి కానీ ఇలా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దయ. ఇదే కాన్ఫిడెన్స్ తోటి అమరావతి కూడా అభివృద్ధి చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దీనికి ఎంతమందో ఎన్నో ఆటంకాలు కలిగిస్తున్నారు. ఆ వైజాగ్ గవర్నమెంట్ వాళ్ళు అలాగని ఇలాగని ఏవేవో చెప్తున్నారు, కానీ అవేమీ అయ్యే పని కాదు. దీనికి తోడు మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఏకమయ్యి లోకేష్ గారు కూడా ఉండి ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 76వ జయంతి. నెక్స్ట్ సీఎం కూడా వారే, ఎందుకంటే వారు చేసేటటువంటి అభివృద్ధి పనులు అలా ఉన్నాయి. నారా లోకేష్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏమండి, నారా లోకేష్ గారి గురించి చెప్పాలంటే నారా లోకేష్ గారు డైనమిక్ లీడర్ అండి. వారు చాలా యంగ్ డిస్పర్షన్ అండి. వాళ్ళు ఏంటంటే ఎంత యంగ్ లీడర్ అంటే ఈ వయసులోనే వారికి ఎంత అనుభవం వచ్చేసిందంటే నెక్స్ట్ సీఎం లోకేష్ గారు అయ్యేటటువంటి అవకాశం ఉందన్నమాట. వారు విదేశాలకు వెళ్ళి మనకి ఎన్నో పెట్టుబడులు తీసుకొస్తున్నారు. వారికి ఎంతో నాలెడ్జ్ ఉంది, బాగా చదువుకున్న అబ్బాయి కాబట్టి నారా లోకేష్ గారికి చాలా అనుభవం. చాలా చంద్రబాబు నాయుడు అనుకొచ్చా నారా లోకేష్ని చూసి? నెక్స్ట్ అవునండి, నెక్స్ట్ నారా లోకేష్ గారికి అవకాశం ఉందండి. చంద్రబాబు నాయుడు గారికి ఇంకా 2 years తర్వాత 78 years వస్తాయి. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు నౌ స్టిల్ ఈజ్ ఏ యంగ్. ఎందుకంటే వారు రోజుకి 18 గంటలు కష్టపడుతున్నారండి. నిజంగా ఈరోజు పుట్టినరోజు పెట్టుకుని తమిళనాడు మళ్ళీ ఎలక్షన్స్ కోసం వెళ్తున్నారనమాట. నిజంగా ఆయన ఏంటంటే కార్యదీక్ష పరులు. వారికి ఏంటంటే చాలా అనుభవం ఎక్కువ. కానీ అటువంటి లీడర్ని ఈ వైసీపీ ప్రభుత్వం జైల్లో పెట్టి 54 రోజులు చాలా ఇబ్బంది పెట్టారు. దాని మూలాన వారికి సింపతి పెరిగిందే తప్ప ఏం తగ్గలేదు. దాని మూలాన ఇంకా అఖండ మెజారిటీ వచ్చింది. కారణం ఏంటంటే అందరూ కూడా ఇది తప్పు, వారిని జైల్లో పెట్టించడం తప్పని ప్రపంచం అంతా కూడా మొత్తం అంతా ఇది చేశారు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నానండి, ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా సరే ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళకి డబ్బు ఇచ్చి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి ఇంకోటి ఇచ్చి జనాలు తీసుకొస్తారు. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఈ హైటెక్ సిటీలో ఉండేటటువంటి వాళ్ళేంటి అందరూ కూడా ఒక వాటర్ బాటిల్ కూడా ఇవ్వలేదండి. అందరూ వచ్చి ఏకమత్యంగా చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనిషి, వారు నీతి నిజాయితీ పరులు, ఈ కేసుకి దానికి వారికి సంబంధం లేదు, ఇది రాజకీయ కక్ష అనేటటువంటి ఏమంతో అందరూ కూడా చేశారు. వారికి సింపతి పెరిగిపోయింది. అక్కడ భువనేశ్వర్ గారు రాజమండ్రిలో వెళ్తే జనాలను చూడనీయకుండా జనాలు వచ్చి ఇస్తారు కదా అని చెప్పి ఈ గవర్నమెంట్ ఎంత అరాచకతమైనటువంటి చర్య చేసిందంటే అంతకుముందు వైసీపీ గవర్నమెంట్, అందుకనే గవర్నమెంట్ పతనం అయిపోయింది. 11 సీట్లకే పరిమితం అయ్యింది. వాళ్ళు మళ్ళీ వద్దాం అనుకుంటే కూడా ఇంకా అవకాశం లేదు. ఇప్పుడు ప్రభుత్వంలో చేసేటటువంటి కొన్ని తప్పుడు పనుల మూలాన ప్రభుత్వం పడిపోతుందన్నమాట. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని కనుక జైల్లో పెట్టించకపోతే కనీసం ఇంకొన్ని సీట్లు వచ్చేవి. ఆ సింపతి మూలాన్ని నారా చంద్రబాబు నాయుడు గారికి చాలా బాగుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారికి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీర్వాదం ఉంది. దానికి కారణం ఏంటంటే అలిపిరిలో సంఘటన జరిగింది, బాంబు బ్లాస్ట్ జరిగింది. ఆ బాంబు బ్లాస్ట్లో వాళ్ళే చెప్పారు అసలు ఈ బాంబు బ్లాస్ట్లో బతికిన వాళ్ళు ఎవరు లేరని చెప్పి. అలాంటిది నారా చంద్రబాబు నాయుడు గారు ఆ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఆయన బ్రతికి ఈరోజు మళ్ళీ మన తెలుగు జనాల కోసం, తెలుగు ప్రజల కోసం వారు ఎన్నో సంక్షేమ పథకాలన్నీ ప్రవేశపెట్టి ఎన్నో విధాలైనటువంటి చేస్తారు. వారు 14 సంవత్సరాలు సీఎంగా చేశారు. మనకు తెలుసు హైదరాబాద్ మన మాదాపూర్ ఎలా ఉండేదండి, హైటెక్ సిటీ అని పేరు ఎలా ఉండేదండి, తుమ్మ చెట్లు అవన్నీ తిరిగి అలాంటి దాన్ని వారు సస్యశ్యామలంగా చేసేసి ఈరోజు ద గోల్డ్ అనమాట, బంగారం, అలాంటి దాన్ని వాళ్ళు అంత అభివృద్ధి చేశారు. ఇప్పుడు అమరావతిని కూడా అదే విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారు. నెక్స్ట్ అవుద్దా అమరావతి డెవలప్ అవుద్దా? డెఫినెట్గా అవుతుందండి. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది కదా, ఇంకా అవుతుంది ఏమిటి, ఆల్రెడీ బిల్లు కూడా పాస్ అయిపోయింది, ఆల్రెడీ అమరావతి అవుతుంది. దానికి ఎంతోమంది అడ్డంగా పెడదామని చాలామంది చూస్తున్నారు, కానీ అవేమీ ఫలించవు. నెక్స్ట్ కూడా ఇదే కొనసాగుతుంది, కూటమి ప్రభుత్వమే కొనసాగుతుంది. దీనికి పవన్ కళ్యాణ్ గారు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. నారా లోకేష్ గారు బ్రహ్మాండమైనటువంటి సపోర్ట్గా ఉంది. బ్రహ్మాండమైన పెట్టుబడులు మనకు వస్తున్నాయి. ఎంతోమంది స్వచ్ఛంగా వచ్చి చేరిపోతున్నారు. నిన్న చూడండి ఎంతమంది వచ్చి కడప డిస్ట్రిక్ట్ నుంచి అక్కడి నుంచి దీంట్లో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారనమాట. కారణం ఏంటంటే వారు చేసే వైసీపీ అంతకుముందు చేసినటువంటి అవినీతి కుంభకోణాలన్నీ పైకి వస్తున్నాయి. చాలామంది జైలుకి వెళ్ళిపోయారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఫ్యామిలీ గురించి మాట్లాడటం ఏంటండి, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి
అభివృద్ధి పనుల గురించి మాట్లాడడం కానీ భువనేశ్వర్ గారి గురించి మాట్లాడటమా, లోకేష్ గారి గురించి మాట్లాడటమా, పర్సనల్ విషయాల్లో రాజకీయాల్లో కలగజేసుకోకూడదు. ఫస్ట్ పాయింట్. దాని మూలం చాలా దెబ్బతిన్నారు. పోసాని కృష్ణమణి అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, అంబటి రాంబాబు గారు అవ్వచ్చు, ఇదవ్వచ్చు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు ఎవరిని రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆ టైంలో కూడా వారు విమర్శించలే. ఏ రోజైనా విజయలక్ష్మి గారి గురించి ఒక మాట మాట్లాడారా? లేకపోతే భారతి గారి గురించి ఒక మాట మాట్లాడారా? ఏం మాట్లాడలేదు. వీళ్ళేమో భువనేశ్వర్ గారి గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, ఇది చేయడం. వీళ్ళు ఏమిటంటే ప్రజల్లో ఒక విధమైనటువంటి ఇది కలిగించాలి. 3 రాజధానులు అనడం, ఎక్కడికక్కడ విడగొట్టడం, ఇది చేయడం. జరిగిన అభివృద్ధి అంటూ ఏముందండి? ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కనుక ఇంకా అలా కొనసాగితే వారు ఇంకొకసారి కూడా సీఎం అవుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత యంగ్ ఎనర్జీ ఇంకా ఉందన్నమాట. వారు ఏంటంటే రోజుకి 18 గంటలు కష్టపడుతున్నారు. చక్కగా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతున్నారు, ఇది చేసుకుంటున్నారు. ప్రజలే నా లక్ష్యం అంటున్నారు. అలాంటప్పుడు ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారు యొక్క ఇది కూడా ఉంది, ఆశీర్వాదం కూడా ఉంది. వారు దైవభక్తులు. ఈరోజు భువనేశ్వర్ గారు 74 లక్షల రూపాయలు వారు పుట్టినరోజుల పూట అన్నా క్యాంటీన్స్ అన్నందుకే డొనేషన్ ఇచ్చారు. చాలా బ్రహ్మాండమైనటువంటి మంచి పని చేస్తున్నారు. ఆరు మూలాన్ని ఎంతోమంది జనం లాభపడుతున్నారు. అంతకుముందు వైసీపీ గవర్నమెంట్ ఇవ్వనటువంటి ఇళ్ళులన్నీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు శాంక్షన్ చేశారు. ఆ టైంలో అన్నీ కూడా ఆపేశారు. ఎప్పుడైతే ఇది ఉందో అంతకుముందు చేసిన సంక్షేమ పథకాలన్నీ ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా తీసుకొచ్చి అందరికీ కూడా లబ్ధి కలుస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే అమరావతి కోసం జనం అందరూ కూడా స్వచ్ఛంగా భూములు ఇచ్చినప్పుడు ఏమండి పాప నిజంగా అనకూడదు, కానీ వాళ్ళు పాదయాత్ర చేశారు. అమరావతి రైతులు కడుపుతో ఉన్నవాళ్ళు, ముసలోళ్ళు కర్ర పట్టుకుని తిరుపతి వెళ్ళారు. ఎన్ని అవరోధాలు కలిగించారండి. వాళ్ళకి భగవంతుడు ఇప్పుడు మంచి కలిగించారు. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా మంచి లాభం చేకూరేట్టుగా చేస్తున్నారు. అమరావతి రైతులందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నారు అన్నమాట. అమరావతి గారు అందరు రైతులను అందరూ చాలా సంతోషిస్తున్నారు, సుఖ సంతోషాలతో ఉంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాగే 100 ఇయర్స్ ఆయన జన్మదినం జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు వాడిని కాదు, అప్పుడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నన్ను వారు ఎంతో గౌరవిస్తారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి కండువా అన్నమాట. అప్పట్లో చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. మేడం, మా పేరు ఆంజనేయులు. మేము నాగారం మున్సిపాలిటీ నుంచి వచ్చాము. ప్రజెంట్ మీరు అడిగారు ఇప్పుడు ఇందాక బాబు గారు ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి. బాబు గారి మీద ఉన్న ఒక హానెస్టీ, నిజాయితీ అనే ఒక మాటతోటి ప్రజలు స్వచ్ఛందంగా 5,000 ఎకరాలు భూమిని రాజధాని కోసం ఇచ్చారు. సరే, ఓకే, రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఒక్క ఛాన్స్ అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇచ్చారు. ఎన్ని వేల ఎకరాలు ఇచ్చారు? 5,000 ఎకరాలు. ఎప్పుడు ఇచ్చారు? మేబీ 2014 స్టేట్ బైఫర్కేషన్ అయింది. తర్వాత 2015లో అధికారంలోకి రావడం జరిగింది బాబు గారు. మేబీ మీకు తెలుసు, ఒక ఇల్లు కట్టాలంటేనే మేబీ ఒక 18 or 12 months జరుగుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత ఇప్పుడు కొన్నాళ్ళు మనకి ఉమ్మడి క్యాపిటల్గా ఉంది ఆంధ్రప్రదేశ్. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి ఒక 2 years అదే కాలం గడిచిపోయింది. తర్వాత ఈ వేరే వాళ్ళు ఏమన్నారంటే ఎప్పుడు కట్టారు బాబు గారు అని చెప్పేశారు. ఇవాళ స్టిల్ ఇప్పుడున్న హైదరాబాదు ఈ డెవలప్ కావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో మీరే క్యాలిక్యులేషన్ వేసుకోండి. సో ఒక అవకాశం అన్నారు, ప్రజలు కూడా ఆ మాటను నమ్మేసి ఒకసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. 3 ముక్కలాట ఆడాడు. ఇప్పుడు మళ్ళీ స్టిల్ వచ్చేసి ఏది మావిగన్. సో మీరు మాకంటే మీరే క్లారిటీ ఉన్నారు మావిగన్ అని అంటే. సో ఆ మావిగన్ గివిగన్ ఇవన్నీ అయిపోయింది. ప్రజెంట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే అమరావతి క్యాపిటల్ అని చెప్పేసి గెజిట్ నోట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ విషయం డెవలప్ చేస్తే ఏమవుద్ది మరి? అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు గతంలో కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే కడపనేమో జ్యుడిషియరీ క్యాపిటల్ అని చెప్పేసి, ఇటు వైజాగ్ని ఫినాన్షియల్ క్యాపిటల్ అని చెప్పేసి, అంటే అమరావతిని కూడా వాళ్ళు తీసుకురాకుండా ఏం లేరు. అంటే అమరావతి కోసం మెయిన్ క్యాపిటల్
అని చెప్పేసి అని వాళ్ళు గతంలో చెప్పినటువంటి మాట. అయితే ఎందుకు అంటే 3 రాజధానుల విషయాల్లో వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా 3 అని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో బేసిక్గా చూసుకుంటే 175 నియోజకవర్గాలకు గాను అమరావతి ఒకటి డెవలప్మెంట్ అయితే ఎలా అనేది వైసీపీ పార్టీ వాళ్ళ మాట. సరే, మీ క్వశ్చన్ తోటి నేను అగ్రి అవుతున్నాను. ఇదే సైకో జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఇదే రాజధానిలో ఉన్న రైతులు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అభిప్రాయం కూడా తీసుకున్నారు కదా ఆ రోజు. సార్, మీరు చంద్రబాబు గారు ఇప్పుడు సీఎంగా ఉన్నారని చెప్పేసి ఆయనకి చెప్పాం, ప్రతిపక్షంలో ఉన్నాం మీకు చెప్తున్నాం, మీకు కూడా ఇంట్రెస్ట్ అవుతేనే మేము స్వచ్ఛందంగా భూములు ఇస్తామని అన్నారు. ఆ రోజు ఎక్కడికి పోయింది మరి ఈయన సైకో పాలన? అది అయిపోయింది, 3 ముక్కలాట అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మావిగర్ను, తర్వాత ఇంకోసారి వైజాగ్, అసలు రాజధాని అంత భూమి ఎందుకని అంటాడు. సో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. నెక్స్ట్ ఆయన అధికారంలోకి రావటం అనేది అసంభవం. నోట్ దిస్ పాయింట్. అంటే గ్రౌండ్ లో బానే ఉంది వైసీపీ పార్టీకి అన్న మాటలు కూడా గట్టిగా వినిపిస్తుంది. వాళ్ళ కార్యకర్తలే చెప్తున్నారు కదా, మీరు ఎలా చెప్తున్నారు మేడం? చెప్తారు. ఇప్పుడు నేను కూడా చెప్తాను, నా వెనకాతలో 100 మంది ఉన్నారంట అని చెప్తాను నేను. ఆ 100 మంది క్యాపబిలిటీ రేపు పొద్దున ఓట్ల రూపంలో వచ్చినప్పుడు కదా మేడం. మీరు ఇదే పాయింట్ నోట్ చేసుకోండి. రేపు పొద్దున ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి కనుక వస్తే మళ్ళీ ఇదే మీ ఆంధ్రప్రభ ఛానల్ ముందు నేను ప్రత్యక్షంగా నేను ఆయనకి సారీ చెప్పేసి నా మాటలు వెనక్కి. ఇంకొకటి, పవన్ కళ్యాణ్కి హెల్త్ బాగాలేదు కదా, సో ఏం చెప్తారు మీరు? అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు అయ్యుండి కూడా పవన్ కళ్యాణ్ గారు మేడం, కూటమి అనేది ఉన్న అభిప్రాయాల ప్రకారం ఇప్పుడు వాళ్ళ అభిప్రాయాలు కుదిరిని ఇవాళ పొత్తు పెట్టుకున్నారు. రేపొద్దున ఇదే పొత్తు కొనసాగుతుందని గ్యారంటీ ఎట్లా ఉంటుంది మేడం? సో పవన్ కళ్యాణ్ మేమేమంటాం అంటే, పార్టీ అధికారంలోకి వచ్చినాక పవన్ కళ్యాణ్ వల్ల మేము గెలిచాము ఓడాము అని చెప్పేసి చెప్పడం అది మా భావ్యం కాదు. సరే, మా అవసరం వాళ్ళకుంది, వాళ్ళ అవసరం మాకుంది కాబట్టి. అంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ లేకపోతే టీడీపీ పార్టీ గెలవదు అని చాలా కింగ్ మేకర్ అనే మాటలు కూడా వినిపించాయి కదా, వాళ్ళే క్లెయిమ్ చేసుకున్నారు కదా ఇదంతా. మీకు చెప్పండి ఏంటంటే, వాజ్పేయి గారి హయాంలో ఇదే నరేంద్ర మోడీ గారు బాబు గారి అపాయింట్మెంట్ కోసం ½ అన్ అవర్ వెయిట్ చేసిన విషయం మీ పత్రికా వాళ్ళకి తెలుసా మేడం గారు? ఈ విషయం మీరు నోటెడ్ అయిందా? సరే, కాలం ఎప్పుడు ఒకలాగానే ఉండదు, జరిగిన పొరపాట్లు జరిగిపోయింది. మొన్న మా అవసరం, టీడీపీ కార్యకర్తల అవసరం జనసేనకి ఎంత ఉందో, జనసేన వాళ్ళ కార్యకర్తల ఓట్లు కూడా మాకు అంతే ముఖ్యం. సో మేము ఏరు దాటిన తర్వాత ఏటి మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అనే వాక్యాలు మేము చెయ్యం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇట్లా ఉంది. రేపొద్దున వాళ్ళు మాకు సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము అధికారంలోకి వస్తామన్న ధీమా, బాబు గారు చేస్తున్న పాలన వల్ల మేము అధికారంలోకి రావటం అన్న ధీమా పక్క మాకు. రైట్. అయితే రీసెంట్గా నిన్న మొన్న నారా లోకేష్ గారు పునర్విక అనే పాపకి 16 కోట్లు పెట్టి ఇంజెక్షన్ చేయించారు కదా, అంటే తనకు మళ్ళీ పునర్జన్మ ప్రసాదించారని చెప్పచ్చు. ఏం చెప్తారు మీరు? ఏం చెప్తాను మేడం, వయసులో లోకేష్ బాబు మాకంటే వయసులో చిన్నవాడు కావచ్చు. ఎందుకంటే ఒకవేళ డబ్బు ఉన్నా కానీ సరే, ఆ పెట్టాలన్న ఆకాంక్ష కూడా ఆయనకి చిన్నవాడైనా కానీ సరే, మేము అతనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం సందర్భంగా మాది తెలంగాణ నాగార్జున సాగర్ నియోజకవర్గం, నోముల భగత్ ఎక్స్ఎమ్మెల్యే, ఇప్పుడు జైవీర్. అయితే ఈ జన్మదిన వేడుకలకు హాజరు కావాలని అధిష్టానం పిలుపు మేరకు, ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి మేము హాజరు కావడం జరిగింది. ఇందులో భాగంగా మేము మీడియా ప్రతినిధులకు తెలియజేసుకునేది ఏమనగా, త్వరలో పార్టీకి పూర్వయం తీసుకొస్తామని తెలంగాణ కార్యకర్తలు అందరం. సరే, ఒక్కటి చెప్పండి, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ బాగుండేదా? ఇప్పుడు విడిపోయిన తర్వాత తెలంగాణ భవిష్యత్తు బాగుందా చెప్పండి? అప్పుడే బాగుంది మేడం, ఇప్పటికంటే. విడిపోయి వీళ్ళు ఒరగబెట్టింది ఏమీ లేదు వాస్తవానికి. ఉమ్మడిగా కలిసి ఉన్నప్పుడే మంచిగా ఉంది. విడిపోయిన తర్వాత ఏమొచ్చింది మేడం? మరి రేవంత్ సర్కార్ ఎట్లా ఉంది గవర్నమెంట్ పాలన? కానీ సర్కార్ పర్వాలేదు మేడం, పర్లేదు. వాళ్ళు ఎందుకంటే రీసెంట్గా ఎక్కిరు కదా, ఇప్పుడు ఎక్కి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు నా కేసీఆర్ ఏం చేయలేదు. ఈయన వచ్చి 3 సంవత్సరాలు అయింది కాబట్టి ఇప్పుడు ఈయన మీద లేనిపోయిన అబండాలు వేస్తున్నారు ఆ బీఆర్ఎస్ కార్యకర్తలు. అది తప్పు. అది ఎప్పుడైనా పాలన చేయడం రావట్లేదు, అనుభవం లేదు, అతనికి ఏమీ తెలియట్లేదు, రౌడీగానే వ్యవహరిస్తున్నాడు తప్ప ఎక్కడా కూడా ఒక పొలిటికల్ లీడర్గా వ్యవహరించట్లేదు అన్న మాటలు కూడా బాగా వినిపించాయి కదా. మరి అంటే గడిచిన 3 ఏళ్ల కాలం పాటు ప్రతిరోజు ప్రజలు సైతం కూడా నానా బూతులు తిడుతూ విమర్శించినటువంటి పరిస్థితులు కనిపించాయి. అదే మేడం, వాళ్ళకు అధికారం కోల్పోయిన పిచ్చిలో వాళ్ళు ఏం మాట్లాడుతారో తెలియదు. ఒక సైకోలక మాట్లాడుతారు. ప్రజలు కూడానా? ప్రజలు కాదు మేడం, బీఆర్ఎస్ వాళ్ళు. ప్రజలను మనం ఎట్లా అంటాం? అంటే ప్రజలే కదా తిట్టింది రేవంత్ రెడ్డి. ప్రజల్ని తిట్టించింది బీఆర్ఎస్ నాయకులే మేడం. అది ఏ మీడియా ఒకసారి అందరికి చూపిస్తే నేను కూడా మాట్లాడతాను, తప్పేం లేదు. అయితే
ఆ మీడియా వాళ్ళతోటి ఆ ప్రజలతోటి ఆ మీడియా వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడించిన మాటలు అవి. ఇప్పుడు మనం కొత్త పెళ్లి చేసుకుంటేనే ఏందనేది పరిస్థితి తెలుస్తుంది. వాళ్ళు 10 సంవత్సరాలు ఆల్రెడీ సంసారం చేసిరు, అన్నీ చేసిరు, ఏం చేయలేకపోయారు. ఈయన వచ్చింది 3 సంవత్సరాలు అయింది. ఈయన మీద ఇన్ని అబాండాలు వేయడం కరెక్ట్ కాదు. సరే ఈయన కూడా కొన్ని తప్పితాలు చేస్తున్నా కూడా ఆయన సరిదిద్దుకోవడానికి టైం ఇవ్వాలి కదా జనాలు అని చెప్పి ఇది ఒకసారి మన తెలియజేసుకుంటాం. మళ్ళీ టీడీపీ పార్టీ తెలంగాణలో వస్తే ఎలా ఉంటుంది? 100% వస్తుంది మేడం. ఇంకా 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా జెండా ఎగరవేస్తాం అని మాకు ఆ ధైర్యం ఉంది కాబట్టి మేము పార్టీ విడిపోకుండా ఎన్నో అవమానాలు అభాండాలు మోస్తూ ఇది ఏ పార్టీ ఆంధ్ర పార్టీ ఇంకా మోస్తారని అన్నా కూడా మేము కంట్ర నీళ్ళు లోపల దాచుకొని అంతే కూలిపోతున్నాం తప్ప మేము ఏనాడు కూడా ఒకరికి లొంగం కూడా ధైర్యంగా ఇప్పటికి కూడా పసుపు జెండా పట్టుకొని తిరుగుతున్నాం. మాకు అధికారం ఖచ్చితంగా 100% తెలంగాణలో పసుపు జెండా ఎగరేస్తామన్న నమ్మకం మాకుంది. మా బాబు గారి మీదుగా ఆ నమ్మకం మాకుంది. థ్యాంక్ యూ. ఓకే. దాదాపు 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ జగన్ పాలన తర్వాత గత 2 ఏళ్ల చంద్రబాబు నాయుడు పాలన గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ అంటే మనం చూస్తున్నాము 76వ సంవత్సరం పుట్టినరోజు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోని ఘనంగా కూడా జరుపుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ప్రస్తుతం మనమైతే తెలంగాణ టీడీపీ భవన్లో ఉన్నాం. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు టీడీపీ పార్టీలో పనిచేస్తున్నారు? నేను పార్టీ ఫౌండేషన్ సభ్యుడండి. పార్టీ స్థాపించినప్పుడు 150 మంది సభ్యులు, నేను రూపాయి సభ్యులను చేర్చాను. ఆ రోజుని రామారావు గారికి ఇచ్చిన తర్వాతే పార్టీ స్థాపించడం జరిగింది. అది మాకు ఎప్పుడు మరువురాని రోజు. అది రూపాయి సభ్యత్వంతో పార్టీని ఎలా నడపగలమని రామారావు గారిని అడిగితే సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ రూపాయి సభ్యత్వంతో జరుపుకుంటలేదా, అలాగే మనం నడపాలని చెప్పి మాకు ధైర్యం చెప్పి ముందుకు తీసుకెళ్ళిన మహానుభావుడు ఎన్టీ రామారావు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా వస్తే ఆ రోజు కార్యకర్తను హింసించడం అంటే ఏ విధంగా ఉంటుందో మీకు తెలియపరచాలి. మా నాన్నగారు రాజకీయానికి వెళ్తే పాడైపోతానని తెల్లవారుజామున 3 కుప్పగడికి పంపేశారు. కుప్పనూరు సీగడికి ఎద్దుల తోలిగడికి పంపేశారు నన్ను. అది రాత్రి 7 వరకు ఆ కుప్ప దగ్గరే ఉండిపోవాల్సి వచ్చింది. కాపల ఆ ధాన్యం దొబ్బేయకుండా రైతులు. ఆ రాత్రి 7కి వచ్చి నేను భీమవరం వెళ్ళవలసింది, నేను ఇలా మాటేరు ఎదురు వెళ్ళవలసి వచ్చింది. మాటేరు వెళ్తే మాటేరు నుంచి కలిసి వచ్చాం. బట్లమూటూరులో ఆయన క్లాస్మేటు జస్టిస్ రామస్వామి గారు ఉన్నారని చెప్పి ఆయన ఇంట్లోకి వెళ్ళాలి, ఆయన ఆ ఊరు వెళ్ళి అంబేద్కర్కి దండేసి రావాలి అనేటప్పటికీ అప్పటికి జ్వరం వచ్చేసింది ఆయన. కానీ ఆయన ఫ్రెండ్ని గుర్తుపెట్టుకుని ఆ దండేసి ఏర్పాటు చేయమంటే మేము ఎడ్ల బండ్లు అయ్యి తొలగించి ఆ గ్రామం తీసుకెళ్ళి దండేసి తీసుకొచ్చాం. ధర్మిల ఆలమూరులో ఒక యాప చెట్టుకి కలగమొగ్గలకి పువ్వు ఉంటుంది, అక్కడ ఆ ఇంట్లో మకా ఉండమని చెప్పి చెప్పాం ఆయనకి. ఈయన వ్యాన్ ఎప్పుడైతే ఆ గేట్ తీసుకుని లోనికి వెళ్ళిందో అప్పుడే జనం అందరూ కూడా పెంకిటింటి పైకి ఎక్కేసారు ఆయన పెంకిటిల్కి చూడటానికి. ఇక్కడ మనం ఉండకూడదు, ఈయన ఇల్లు పాడైపోద్ది, వెనక్కి తిప్పేయండి అన్నారు. గేట్ ఎరగొట్టుకుని జనం వచ్చేసారు. మాకు ఉండటానికి దారి లేక ఎక్కడన్నా పొలంలో ఒక చెరువు ఒక పొంత ఉండి అక్కడ కంట్రోల్ చేయగలిగేలా ఉంటే అక్కడ నివాసం ఉంటాను నేను అని చెప్పి రామారావు చెబితే ఆ నివాసానికి వెళ్ళే ముందు వ్యాన్ టర్న్ అవ్వలేదు. వ్యాన్ టర్న్ అవ్వని కారణంగా జ్వరం వచ్చిన వ్యక్తిని ఏం చేయాలో తెలవక నడి రోడ్డు మీదే పెట్టి తెల్లవారులు కాపలా కాసాం. ఆయన 2 గంటలు నిద్రపోతే తెల్లారి ప్రోగ్రాం ఏది ఫెయిల్యూర్ అవ్వకుండా నడపచ్చు అని మాకు చెప్పారు. ఆయన 2 గంటల నిద్ర కోసం పంజాబ్ నుంచి, గుజరాత్ నుంచి, అస్సాం నుంచి లారీలో వచ్చి అన్నా ఒకసారి రా బయటికి మేము చూడాలంటే వాళ్ళని వ్యాన్ పైన కొట్టేసేవారు. అలా కొట్టకుండా కాపలా కాసి తెల్లవారులు ఈయనకి 2 గంటలు నిద్ర ఇచ్చినందుకు కార్యకర్త ఎంత గౌరవం ఇచ్చాడంటే ఆయన తెల్లవారుజాము 4ంటికి లేచాడు. కాలకృత్యాలకి వెళ్ళడానికి ఎక్కడ బాగుంటుందో చూసిరమ్మని కొంత దూరం వెళ్ళి డొంకలలోకి తీసుకెళ్ళాను. అక్కడ కూర్చోబెట్టాను. మళ్ళీ తీసుకొచ్చినట్టుకు వేడి నీళ్ళు కాసి ఇచ్చారు ఆ గ్రామస్తుని. రోడ్డు మీద అక్కడ పట్టుకొచ్చారు. ఉపేంద్ర గారు పురమాయించారు. ఇక్కడ పెడితే మేము తానం చేస్తే చుట్టూరు కాపలా కాస్తామంటే మీరు కాపలా కాయలేరు, వ్యాన్ కింద గెంటండి, వ్యాన్ డోర్ తీసుకుని లోన్ నుంచి ఉంటాను నేను, అక్కడే స్నానం చేసేస్తాను, మీకు ఇబ్బంది ఉండదు అని చెప్పి వ్యాన్ కిందకి నా సొంత చేతులతో బాల్చా వేడి నీళ్ళు పెట్టాను. స్నానం చేశారు.
5 అవ్వకుండా ఆయన బట్టలు వేసుకుని యువతలకు వచ్చేసారు. యువతలకు వచ్చేసి డిక్కీ తాళం తీసి ఏతాకుల షాప్ తీసుకొచ్చారు. అదేంటండి మేము తీస్తాం కదా, ఏతాకుల షాప్ అంత బరువు షాప్ మీరు తీస్తాం ఏంటంటే, తెల్లవారులు నా నిద్ర కోసం మీ నిద్ర చెడిపోలేదా, నేను మీకోసం ఈ షాప్ తీయలేనా అని అన్న మాటలు అమ్మ వస్తే ఏడుపు వచ్చేస్తుంది. అటువంటి మహానుభావుడు కార్యకర్తలకు షాప్ వేసి కూర్చోబెట్టినటువంటి మహానుభావుడు. ఆ కూర్చోబెట్టిన కాడి నుంచి గ్రామంలో ఏం జరుగుతుందని యువతనే అడగాలని మా యువతనే కూర్చోబెట్టుకున్నాడు. నేను ఆయన వచ్చినప్పుడే కొత్తగా ప్యాంట్ వేసుకున్నాను, అంతకుముందు ప్యాంట్ ఎరగను. నేను ఎన్సీసీ స్కూల్కి కుట్టింటారు కదా కంపల్సరీ స్కూల్లో, ఆ ప్యాంట్ వేసుకుని వెళ్ళాను నేను. మమ్మల్ని కూర్చోబెట్టుకున్నాడు. ఉడుకు రక్తంతో ఉన్నామని చెప్పి కనిపెట్టి గ్రామంలో అన్యాయాలు అక్రమాలు అడిగారు. 22 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ప్రెసిడెంట్లు ఉన్నారండి ఇక్కడ. వాళ్ళు ఏది చెప్తే చెయ్యాలండి. మేము మా నాన్నలు మా తాతలు అలాగే చేసుకురావాల్సి వస్తుంది. వాళ్ళ సేలు ఉన్నాయండి, ధనవంతులు సేలు ఇవ్వట్లేదండి లేబర్కి ఇళ్ళ స్థలాలకి. మా అలాంటి చిన్నోళ్ళ స్థలాలు ఇచ్చేసి 2 ఎకరాలన్నర స్థలం మా మామగారికి కట్నం ఇచ్చిన చేను ఇచ్చేసారు. ఇచ్చేసి పైగా మమ్మల్ని అది పూర్తానికి ఇంటికో బండి కావాలి, ప్రెసిడెంట్గా నేను ఆర్డర్ వేసాను, మున్సిపుగా ఆర్డర్ వేసాను, కారణంగా ఆర్డర్ వేసాను అనేవారు. వాళ్ళు చెప్పినట్టు చేయాలి కనుక బళ్ళు తోలికెళ్ళి అందరం పూడ్చేవాళ్ళం. పూడ్చిన బిల్లు ఏమో ప్రెసిడెంట్ తీసుకునేవాడు, మేమేమో శ్రమదానం చేసేవాళ్ళం. వాళ్ళకి తాటి దూలాలు కావాలంటే మా చిన్న రైతులు చెట్లు అన్నీ కొట్టుకెళ్ళేవారు. ధనవంతులు చెట్లు ఎందుకు కొడతలేదని నిలదీస్తే మమ్మల్ని బెదిరించేవారు. ఇలాంటి నిరంకుశత్వం జరుగుతుంది అక్కడ. దాల్వా కావాలంటే ఎకరానికి 30 రూపాయల కాడికి లంచం ఇవ్వాలి ఓర్సులు గారికి. ఆ లంచానికి మా నాన్నగారు 200 ఎకరం పెత్తనం చేస్తారు. ఆ 200 ఎకరానికి ఇంటికి వెళ్ళి 30 కాడికి లంచం ఇమ్మని అడిగితే, ఇది మీరు తీసుకుంటున్నారా, మీ నాన్న తీసుకుంటున్నాడా, ఓర్సులు గారికి ఇస్తున్నారా అని నిందలేస్తున్నారండి. ఆ నింద భరాయించలేకపోతున్నానని చెప్తే, మనం 9 నెలల్లో అధికారంలోకి వస్తాం బ్రదర్, మీరు ధైర్యంగా ఉండండి, అసలు దరఖాస్తే లేకుండా దాడవ పర్మిషన్ ఇస్తానన్నాడు మహానుభావుడు. రైట్. అయితే చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే ఏం చెప్తారంటే, చంద్రబాబు ఎన్టీఆర్ తర్వాత పార్టీని ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఈ స్థితిలో నిలబెట్టగలిగారు అంటే అది చంద్రబాబు నాయుడు గొప్పతనమనే చెప్పారు. నాయుడు గొప్పతనం. ఎందుకంటే 84లోనే మొట్టమొదటిసారిగా ఆయన ప్రధాన కార్యదర్శి అయ్యారు. ప్రధాన కార్యదర్శి అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకులో శిక్షణా శిబిరాలు జరుగుతున్నాయి. రాత్రి 12ంటికి ఇన్స్పెక్షన్కి వచ్చారు. కార్యకర్తలు అందరూ ఆఫీసులో పడుకున్నారా, సినిమాలకి వెళ్ళారా, ఇళ్ళకి వెళ్ళిపోయారా అని చెక్కింగ్కి వచ్చారు. అక్కడే ఉండి ఆ నైటు ఈయనకి కృష్ణా జిల్లా చైర్మన్ గారి కారులో ఉండిపోయినాయి బట్టలన్నీ. ఈయనకి బట్టలు లేవు, కట్టుకున్న బట్టలే ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి. శ్రీధర్ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు కూడా. వీళ్ళిద్దరూ కలిసి మీ ఇలాంటి ప్రెస్ కూడా ఉన్న వాలంటీర్లకి ఒక 20 పొట్లాలు భోజనం పొట్లాలు కావాల్సి వచ్చినాయి 12:30కి తణుకులో. అది ఎక్కడ ఉంటుందో కూడా ఆయనే చెప్పారు. ఏల్పూర్ రోడ్లో రాజుల హోటల్లో ఉంటాయంటే అక్కడికి వెళ్ళిపోయారండి అని. కాకపోతే నేను పంపి ఆయన బ్రాంబలో ఈయన్ని పని చెప్పకూడదు, మీరు కూడా వెళ్ళండి అంటే మేము వెళ్ళి భోజనాలు తెచ్చి ఇచ్చాం. కానీ ఆయన ఉండడానికి ఆర్ఎన్పి గెస్ట్ హౌస్లు ఇవన్నీ కూడా మన కార్యకర్తలు ఆక్రమించేశారు. ఆయన పడుకోవడానికి ఎక్కడ చోటు లేకపోతే హరిశ్చంద్ర ప్రసాద్ గారు తెలుగుదేశంలోకి రాలేదు. అప్పటికి ఆయన గెస్ట్ హౌస్లోనే పడుకోవాల్సి వచ్చింది. పడుకున్నారు. పడుకోవడానికి వెళ్తే మేము ఈ లోపల పొట్లాలు పట్టుకుని వచ్చాం. పొట్లాలు పట్టుకొచ్చి పొట్లాలు అక్కడ పెడితే ఈయన స్నానానికి వెళ్ళారు. స్నానానికి వెళ్ళేదాకా సూట్ కేసు జ్ఞాపకం లేదు. సూట్ కేసు జ్ఞాపకం లేకపోతే గబగబా తుమ్మాలు కట్టుకుని స్నానం చేసి ఆయన బట్టలు ఆయనే ఉతుక్కుంటున్నారు. అలా కాదు మేము ఉతుకుతామని చెప్పి శ్రీధర్ రెడ్డి ఓ పక్కన నేను ఓ పక్కన డోర్ కొడితే తీయకుండా ఆయన బట్టలు ఆయన పులుముకుని ఆయన ఆరేసుకుని ఆయన శ్రీధర్ రెడ్డి దగ్గర ఉన్న నైటు ప్యాంట్ వేసుకుని పడుకుని తెల్లారి మళ్ళీ ఈ బట్టలు వేసుకుని కార్యకర్తల దగ్గరికి వస్తుంటే నా గెస్ట్ హౌస్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని తెలిసి హరిశ్చంద్ర ప్రసాద్ గారు నేతి పెసరట్లు, నేతి గిన్నె, ఎనపోస గిన్నె పెట్టి పట్టుకుని వస్తాడు. ఆయనే స్వయంగా పట్టుకొస్తే నో నేను తిన్నాం, నా కార్యకర్తలతోటే టిఫిన్ చేస్తాను అని చెప్పి మా దగ్గరికి వచ్చేసారు. ఆయన యొక్క నైతిక విలువ
పరవన్నం పెట్టినట్టు ఎదురుగుండా పెట్టినా సరే తినకుండా మా కార్యకర్తల దగ్గరికి వచ్చాడు ఆయన. మా కార్యకర్తలతో జెండా వందనం చేసిన తర్వాతే టిఫిన్ అన్నారు. అటువంటి వ్యక్తి మీటింగ్లోకి వచ్చిన తర్వాత ఏమండి రామారావు గారు నిత్యావసర సరుకులు సక్రమంగా ఇస్తున్నారా లేదో చూడమని చెప్పి ఒక కార్డు పంపారు మాకు. చిన్న లెటర్ ఇంత అంత లెటర్ అండి. ఆ లెటర్ పట్టుకుని వెళ్తే అసలు ఎవరో లెక్క చేయట్లేదు. డీలర్ వాళ్ళు తవతోటి 2 తవల కొలతతోటి కొలుతున్నారు. కాటా తూకం కానీ సీల్ రాళ్ళు కానీ లేవు. ఏంటండి ఇది అని అడుగుతుంటే మీకు సమాధానం చెప్పాలని పని లేదని చెప్పి అంటున్నారండి. రామారావు గారికి గౌరవం పోతుంది. ఇది ఏంటి అని అంటే దీని మీద యాక్షన్ తీసుకోమన్నాడు. మీ వయసు ఎంత? 66. 60 అంటే ఏ సంవత్సరంలో మీరు చంద్రబాబు ఎన్టీ రామారావు గారితో ప్రయాణం మొదలు పెట్టారు? 82 పార్టీ ఫౌండేషన్ అప్పుడే. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 44. 44 సంవత్సరాలు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా. ఈరోజు ఆయన తొడపక్కన కూర్చోబెట్టుకున్నది జ్ఞాపకం తెచ్చుకుంటే ఇంకా అసలు జీవితం మనకు ఏమీ అక్కర్లేదు. ఆయనే నా ఇల్లే ఎన్టీఆర్ భవన్ అని పెట్టాడు. అలా ఆయన చేసిన సేవ మాకు ఎంతో ఉంది. రైతుకి ఇన్సూరెన్స్ పంట పోతే రూపాయికి రూపాయన్నర ఇచ్చిన మహానుభావుడు. మాకు అప్పుడు దాకా ఇన్సూరెన్స్ వస్తుందని తెలియదు. పంట నష్టపోతే ఇన్సూరెన్స్ వస్తుందని తెలియదు రామారావు గారు వచ్చే వరకు. 86 వరద 83లో వరద వస్తే రూపాయికి రూపాయన్నర ఇప్పించాడు ఆయన. 86లో వరద వస్తే కాలువలు తవ్వించాడు. కాలువలు గవర్నమెంట్ తవ్వుతుందని తెలియదు అప్పుడు మాకు. ప్రభుత్వం సొమ్ముతోటి ఎప్పుడూ తవ్వలేదు. కాటా సంఘం మా రైతునే తవ్వుకునేవాడు. ఈ దాళవాకి 30 రూపాయలు లంచాలు వసూలు చేసామని చూడండి. అది 9 మాసాలు ఆగు, 9 మాసాల తర్వాత నయా పైసా లేకుండా దాళవాకి దరఖాస్తు లేకుండా పర్మిషన్ ఇస్తా అన్నారు. ఇచ్చేసారు. స్కూల్ బిల్డింగ్ కట్టాలంటే లంచాలు కావాల్సి వస్తుంది. 10,000 ఉన్నా నాకు స్కూల్ బిల్డింగ్ కట్టలేకపోతున్నాం అంటే 9 మాసాల్లో నేను రాగానే నీ ఇంటికి లెటర్ పంపుతాను. స్కూల్ బిల్డింగ్ కమిటీ గ్రామ కమిటీస్ కట్టాను. లంచాల బేడద ఉండదు. మీ గ్రామంలో మీ కమిటీస్ మీరు కట్టేయండి అన్నారు. 84లో మేము మళ్ళీ వచ్చి అడగలేదు ఆయన్ని. ఆయనే మా ఊరు లెటర్ పంపారు. గ్రామ కమిటీస్ కట్టాం. 40,000 రూపాయలు గ్రాంట్. స్కూల్ బిల్డింగ్ కట్టాం కమిటీ వేసి. అలా సంపద కూడా గ్రామంలో ఏం కావాలో సంపద రామారావు గారే సృష్టించారు. ఎలాగా 86 మండలాలు పెట్టాం కదండి. మండలాలు పెట్టిన తర్వాత మమ్మల్ని ఒక గూడసారిలాగా వాడుకునేవారు. గ్రామం నుంచి పిలిచి కూర్చోబెట్టుకుని గ్రామంలో ఏమంటున్నారు, మండలిక రాజ్యాంగం పెట్టారు, మండలాలు పెట్టారు, ఏముంది నిధులు ఏమని చేయట్లేదని చెప్పి ప్రజలు తిట్టుకుంటున్నారంటే ఆయన ఆలోచించి ఒక ఇంజనీర్ని కేకేసి గ్రామాల్లో ఏం చేయాలంటే గోబర్ గ్యాస్ పెడితే ఏదో వర్క్ గ్రామంలో చేయాలి కదా, గోబర్ గ్యాస్ పెట్టమన్నాడు. గోబర్ గ్యాస్ అంటే మలం నుంచి గ్యాస్ తయారాలంటే ఎవరో ఒప్పుకోరు. 50% రాయితీ ఇస్తానంటే నేను బస్ స్టాండ్ కడతాను, స్కూల్ బిల్డింగ్ కాంపౌండాలు కడతాను, ఇలాంటి కార్యక్రమాలు చేస్తానంటే ఇలా రా దగ్గరికి అని చెప్పి కూర్చోబెట్టుకుని మళ్ళీ అప్పటికప్పుడు లెటర్ రాయించి ఆ లెటర్ మీద ఆర్డర్ ఇచ్చారు నాకు. బస్ స్టాండ్ 20,000, 10,000 మాది, 10,000 గవర్నమెంట్. స్కూల్ బిల్డింగ్ కాంపౌండాలు 18,000 నాది, 18,000 గవర్నమెంట్. ఇలాంటి డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చినటువంటి అన్నీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లైన్లో పెట్టారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని ఇస్తున్నారు, ఎన్టీఆర్ ఆశయాలు సాధిస్తున్నారు. మేము అధికారులు పట్టించుకోవట్లేదంటే చంద్రబాబు నాయుడు గారు 84లో ఏం చేశారో తెలుసండి. రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు అందరికీ కూడా బుక్ తయారు చేసి డైరీ ఇచ్చారు మనందరికీ కార్యకర్తలకి. ఆ డైరీ పట్టుకెళ్ళి అడుగు, నువ్వు అక్కడ సమాధానం చెప్పకపోతే ఎమ్మెల్యేకి ఫోన్ చేయి అని చెప్పి ట్రైనింగ్ ఇచ్చారు. అంటే దీని మీద పూర్తి ఆయన ఆయాలు ఇచ్చిన మూలనే ఇవాళ ఈ రాష్ట్రం ఇంత బాగుపడింది. నా పేరు ముందా వెంకటరాయం గౌడ్, మా స్టేషన్ కాన్పూర్. నేను ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడిని. 77లో మా నాన్నగారు దానవీర శూరకర్ణ సినిమా చూపించి అభిమానం ఏర్పడ్డది ఎన్టీ రామారావుతోని. తర్వాత పార్టీ పెట్టడంతోనే నేను వరంగల్ జిల్లా అభిమాన సంఘం పనిస్తున్నా. పార్టీ పెట్టడంతోనే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టడం మూలకారకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ 76వ సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఆయన కాంగ్రెస్లో మంత్రి ఉన్నప్పుడు ఆయన తీసేసినందుకు ఇందిరాగాంధీ గారి దగ్గర వెళ్తే మా అల్లుని కొనసాగించడం లేదని చెప్పారు. దానివల్ల ఈయనే చంద్రబాబు నాయుడు గారు చేయబట్టి ఎన్టీ రామారావు తెలియజేసి పట్టుబెట్టడం జరిగింది. ఆయన అనేక సంక్షేమాలకు 84 సంక్షేమం వచ్చినా చంద్రబాబు నాయుడు ఆదుకున్నాడు. ఆయన ఏ ప్రజల సంక్షేమం కోరినా చంద్రబాబు నాయుడు గారు సలహా. మాండలిక వ్యవస్థ కానీ, గ్రామ పట్టవారి వ్యవస్థ కానీ,
మహిళ కానీ బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమాలకు ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఈయన ఒక దుష్టశక్తి వలన ఈయన పదవి చేపట్టడం జరిగింది. ఆ పదవి చేపట్టడంతోనే అనేక సంస్కరణలు చేపట్టాడు. గ్రామీణ స్థాయిలో యువతకు ప్రోత్సాహం, మహిళలకు ప్రోత్సాహం, అన్ని రంగాల్లో రిజర్వేషన్కి అనుకూలం చేసి ప్రతి వాళ్ళు నమ్మిన బంటు కార్యకర్తలకు రాజకీయంగా ఎదగాలని చెప్పి అనేక సంక్షేమ చెప్పి అనేక విషయాలు అవకాశం కల్పించే వ్యక్తి. మరి తెలంగాణలో టీడీపీ లేదు కదా, ఎట్లుంది మీకు? అంటే కేసీఆర్ పాలన అది ఎట్లా అనిపిస్తుంది మరి? కేసీఆర్ పాలన మాకు ఇబ్బందికరమైంది మేడం గారు, చాలా చాలా ఇబ్బందికరం. చాలా చెప్ప మీరు ఒక విషయం ఏంటంటే, నేను రిటైర్డ్ టీచర్ను, నా పెన్షన్ కేసీఆర్ గవర్నమెంట్ ఆపిందండి. అవసరం ఆపిండి. నేను ఆయనతోనే స్వయంగా ఒక దగ్గర కలిసి కూడా అడిగినా, సార్ మీరు మేము 86లో గడిపేట క్లాస్మేట్స్, నేను రిటైర్డ్ టీచర్, తెలుగు చెప్పే ఫైల్ ఆఫీసర్, మీ ప్రభుత్వం రాదు అని చెప్పిన. మరి రేవంత్ సర్కార్ ఎట్లా ఉంది? రేవంత్ సర్కార్ 3 ఏళ్ళు అవుతుంది కదా అధికారంలోకి వచ్చి. రేవంత్ సర్కార్ పర్లేదండి, దాదాపుగా ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు ఆలోచనతో పనిచేస్తాడు. రైట్, థ్యాంక్ యూ అమ్మ. మీరు